నివాసంలో కూడా తనిఖీలు నిర్వహించారు. దాదాపుగా 4 గంటల సేపు కూడా ఈ తనిఖీలు అనేది కొనసాగుతూనే వచ్చాయి. ఈ కేసులో ప్రధానంగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో ఆ ఆరోపణలకు సంబంధించి తన కుమారుడు ఎవరైతే రాజీవ్ ఉన్నారో రాజీవ్ ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. దాంతోపాటు వాళ్ళ బాబాయ్ ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వరరావు ప్రధానంగా వీరిద్దరూ కూడా ఈ జోగి రమేష్ కుటుంబం నుంచి కూడా ఆరోపణలు ఎదుర్కొన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. విజయవాడ రూరల్ ప్రాంతంలో ఉన్న అంబాపురం గ్రామం ఏదైతే ఉందో అంబాపురం గ్రామానికి సంబంధించి ఆ గ్రామంలో అగ్రిగోల్డ్కు సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉందో సర్వే నెంబర్ కానీ ఆ నెంబరు మార్చి దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ ఆరోపణలోనే ఈరోజు ఏసీబీ అధికారులు ఉదయం 5 గంటల నుంచి కూడా ఈ తనిఖీలు అనేవి కొనసాగించడం జరిగింది. ఈ తనిఖీల్లో కూడా దాదాపుగా 4 గంటల సేపు ఈ విచారణ అనేది ఏసీబీ అధికారులు ఈ నివాసంలో తనిఖీలు అయితే కొనసాగించారు. దీంట్లో ప్రధానంగా ఏదైతే జోగి రమేష్ కుమారుడు ఎవరైతే ఉన్నారో రాజీవ్ను ప్రధానంగా ఏవన్గా కూడా చేర్చినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రాజీవ్ని కొద్దిసేపు క్రితమే ఇక్కడ నివాసంలో నుంచి కూడా పోలీసులు ఇటు అదుపులోకి తీసుకొని ఇక్కడి నుంచి ఇటు అక్కడ కార్యాలయానికి ఏదైతే ఏసీబీ కార్యాలయము అక్కడ విజయవాడలో ఉన్న బస్టాండ్లో ఉందో ఆ కార్యాలయం కూడా తరలించడం జరిగింది. ఇక్కడ నుంచి జోగి రమేష్ కొద్దిసేపు క్రితమే దీనికి సంబంధించి కేసుకు సంబంధించి మొదటిసారి నేను మీడియాతో మాట్లాడుతూ ఉన్నాను. నా కుమారుని కావాలని టీడీపీ ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం కక్షగట్టి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. తను అసలు ఈ కేసుకు సంబంధించింది ఎక్కడా లేదు, అంతా కూడా నిబంధనలకు అనుకూలంగానే నిబంధనలతో ప్రకారమే అక్కడున్న భూమిని కొనుగోలు చేయడం కానీ అమ్మకాలు చేయడం కానీ సర్వేలు చేయడం కానీ అన్నీ కూడా చేసినట్టు ప్రధానంగా ఆయనైతే వెల్లడించడం జరిగింది. తాము నిజంగానే తప్పు చేసి ఉంటే అవసరమైతే మేమే ఆత్మహత్య చేసుకుంటాము నిరూపించండి అంటూ కూడా సవాల్ విసిరి మరీ జోగి రమేష్ ఇక్కడి నుంచి వెళ్ళటం అయితే చూసాం కూడా. ఇది ప్రధానంగా చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఏదైతే జోగి రమేష్కి సంబంధించి ప్రధానంగా ఆయనైతే తమ ఆరోపణలు అనేది కొట్టిపారేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. తమ బాబాయ్ కానీ వెంకటేశ్వరరావు కానీ ఇటు తన కుమారుడు రాజీవ్ కానీ చాలా సంబంధించి నిబంధనలకు అనుకూలంగానే అక్కడున్న భూములు అనేది కొనుగోలు చేయడం జరిగింది తప్ప ఎక్కడా కూడా నిబంధనలకు విరుద్ధంగా కానీ అగ్రిగోల్డ్కు సంబంధించి అసలు అది అనేది భూములు అటాచ్మెంట్ అనేవి సిఐడి ఆధీనంలో ఉంటాయి. అలాంటి భూములు అసలు ఎందుకు కొనుగోలు చేస్తామో వాటిని ఎందుకు మేము రాయించుకునే పరిస్థితి చేస్తామంటూ కూడా తీవ్ర ఆరోపణలు తనకు సంబంధించిన ఈ కేసుకు సంబంధించి మొదటిసారి అయితే జోగి రమేష్ స్పందించిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. తమను కావాలనే ఇటు ఏదైతే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు నివాసం వద్ద కూడా నిరసన తెలియజేయడానికి తప్ప మేము అక్కడ ఏదో దాడి చేయడానికి వెళ్ళలేదు. కావాలని టీడీపీ ఏదైతే ఉందో టీడీపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కావాలని తమ కులస్తులపైన కక్ష కట్టి మరి ఇలాంటి దాడులు చేయిస్తూ ఉన్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు అంటూ కూడా జోగి రమేష్ చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే అంబాపురం సంబంధించి అక్కడ సర్వే నెంబర్ ఏదైతే ఉందో 87 సర్వే నెంబర్, ఆ సర్వే నెంబర్లో ఒక నెంబర్ చేంజ్ చేయించి 88 సర్వే నెంబర్ అనేది చేంజ్ చేసి అక్కడ ఈ రిజిస్ట్రేషన్ చేయించారనేది ప్రధానంగా ఆరోపణ అయితే వినిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే కోఆపరేట్ చేశారో అధికారులకు సంబంధించి అరున్న రెవెన్యూ అధికారులు డిప్యూటీ తహసీల్దార్ కావచ్చు, మండల సర్వేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, అంబాపురానికి సంబంధించి రెవెన్యూ ఏదైతే సర్వేయర్ ఉన్నారో వాళ్ళ ముగ్గురు మీద శాఖాపరమైన చర్యలు కూడా తీసుకున్న కూడా మనకి తెలిసింది. నివేదిక సంబంధించి ఇటు డీజీపీకో నివేదిక ఇవ్వడం కానీ రెవెన్యూ శాఖకు సంబంధించి నివేదిక ఇవ్వడం కానీ ఈ మొత్తం కూడా సంబంధించి అగ్రిగోల్డ్ ఆస్తు ఏదైతే ఉన్నాయో అగ్రిగోల్డ్కు సంబంధించిన అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులనే వీళ్ళు ప్రధానంగా రాయించుకునే పరిస్థితి చేశారు. అక్కడ కొనుగోలు అమ్మకాలు కూడా జరిపారంటూ కూడా ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితిలో ఈరోజు ఉదయం 5 గంటల నుంచి ఏసీబీకి సంబంధించిన అధికారులు మొత్తం కూడా 15 మంది టీం ఒక 5 గంటల నుంచి దాదాపు 9:30 వరకు కూడా ఈ సర్చింగ్ అనేది తనిఖీలు అనేది చేయడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో రాజీవ్ కుమార్ ఎవరైతే జోగి రమేష్కి సంబంధించిన కుమారుడు రాజీవ్ ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకొని విచారణను మరింత వేగవంతం చేసేందుకైతే ఇటు ఏసీబీ అధికారులు కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మల్లికార్జున్, అలాగే A1గా జోగి రమేష్ కుమారుడు రాజీవ్ను చేర్చారు, A2గా ఎవరిని చేర్చారు? ప్రస్తుతం ఆయనను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా?
ప్రస్తుతానికైతే అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం A1గా కూడా రాజీవ్ను చేర్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. A2గా ఎవరైతే జోగి రమేష్ బాబాయ్ వెంకటేశ్వరరావు ఉన్నారో ఆయన్ని చేర్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆయన పాత్ర కూడా ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ముగ్గురు అధికారులు ఎవరైతే ఉన్నారో ఇటు రెవెన్యూ అధికారులు అంటే సర్వే చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు కాబట్టి ఆ సర్వే అంతా చేసిన తర్వాత గ్రామానికి సంబంధించిన రెవెన్యూ సర్వేయర్ కానీ అలాగే మండలానికి సంబంధించిన సర్వేయర్ ఎవరైతే ఉంటారో మండల సర్వేయర్ వీళ్ళిద్దరితో పాటు అక్కడున్న లోకల్ డిప్యూటీ తహసీల్దార్ అంటే తహసీల్దార్కి సంబంధం లేకుండా డిప్యూటీ తహసీల్దార్ ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు కూడా ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. A1గా ఉన్న రాజీవ్ని ఇప్పుడు ప్రస్తుతం అదుపులో తీసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అట్లాగే A2గా ఎవరైతే అనుకుంటా ఉన్నారో జోగి రమేష్ బాబాయ్ వెంకటేశ్వరరావు అని ఉన్నారు ఆయన కూడా అదుపులో తీసుకునే అవకాశం కూడా ప్రధానంగా వినిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఏదైతే అగ్రిగోల్డ్ ఆస్తులు రాయించుకొని అమ్మకాలు జరిపిన వీరిద్దరి పేర్ల మీదే ఎక్కువగా అమ్మకాలు జరిపారంటూ కూడా ప్రధానంగా వినిపిస్తూ ఉంది. వారిద్దరిని కూడా ప్రస్తుతానికి A1గా ఉన్న రాజీవ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు A2గా ఉన్న వెంకటేశ్వరరావు కూడా అదుపులోకి తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి ఇక్కడైతే జోగి రమేష్ నివాసం వద్ద ఎవరైతే జోగి రమేష్ తర్వాత వాళ్ళ కుమారుడు ఉన్న నేపథ్యంలో కూడా జోగి రమేష్ కుమారుడిని అదుపులోకి తీసుకొని అక్కడికి కార్యాలయానికి అయితే తరలించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.